పిల్లల సంరక్షణ వివాదాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మైనర్ పిల్లల సంరక్షణకు సంబంధించిన వివాదాల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టవిరుద్ధంగా ఎవరినైనా నిర్బంధించినప్పుడు మాత్రమే ఈ పిటిషన్ దాఖలు చేయాలని, పిల్లల సంరక్షణ కోరే విషయంలో గార్డియన్స్ అండ్ వార్డ్స్ కోర్టును ఆశ్రయించడమే చట్టపరంగా సరైన మార్గమని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన PVSLN ఆచార్యులు, ఆయన భార్య మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. వీరికి 5 ఏళ్లు 2 ఏళ్ల వయసున్న 2 పిల్లలు ఉన్నారు. పిల్లల తల్లిపై NDPS యాక్టు కింద కేసు నమోదవడం, ఆమె మానసిక ఆసుపత్రిలో చేరడం వంటి పరిణామాల నేపథ్యంలో పిల్లలు ప్రస్తుతం అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. అయితే వారిని చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆరోపిస్తూ సదరు వ్యక్తి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అది చట్టవిరుద్ధమైన నిర్బంధం కిందకు రాదని, పిల్లల సంరక్షణ కోసం సంబంధిత గార్డియన్స్ అండ్ వార్డ్స్ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి ఈ నెల 2న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలు అమ్మమ్మ వద్ద ఉండడం ఏమాత్రం చట్టవిరుద్ధమైన నిర్బంధం కిందకు రాదని ధర్మాసనం స్పష్టం చేసింది. తండ్రి సంరక్షణలో పిల్లలు ఉన్నప్పుడు వారిని ఎవరైనా చట్టవిరుద్ధంగా బలవంతంగా తీసుకువెళ్లి ఉంటే హెబియస్ కార్పస్ పిటిషన్ వేయవచ్చని పేర్కొంది. ఇలాంటి పిటిషన్లలో జోక్యం చేసుకోలేమని, పిల్లల సంక్షేమం, భద్రతను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సింది గార్డియన్స్ అండ్ వార్డ్స్ కోర్టు మాత్రమేనని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు లేవంటూ ఆర్టికల్ 136 కింద దాఖలైన SLPని సుప్రీంకోర్టు కొట్టివేసింది.